గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్. నేను మీకు ఇలా ఒక ముఖ్యమైన ఆసనాన్ని పరిచయం చేయబోతున్నాను. మీది తెలుసు కదా, నా పేరు నారాయణచారి. సో నంబి యోగా ద్వారా మీకు నేను సుపరిచితం. నేను ఎన్నో వీడియోలు చేశాను, మీకు ఎన్నో విభిన్న వీడియోలు మీకు నేను పరిచయం చేశాను. ఇవాళ మీకు నేను ఒక కొత్త ఆసనం ద్వారా మీకు ఆసనాన్ని పరిచయం చేయబోతున్నాను. ఆసనము సర్వాంగాసనము. అయితే మనము ఈ ఆసనాన్ని యోగా అనేది ఫస్ట్ మన లోన ఉన్నటువంటి ఎలాంటి అనారోగ్యకరమైనటువంటి అలవాట్లు కానీ, అనారోగ్యకరమైనటువంటి మన శరీర ఆకృతి కానీ, మనకు కావలసినటువంటి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు, ఆరోగ్యకరమైనటువంటి నడవడిక, అయితే సాత్వికమైనటువంటి ఆహారం వల్లనే, సాత్వికమైనటువంటి చర్యల వల్లనే మనకి ఇది సిద్ధిస్తుంది. యోగా అనేది మనకు ఎలా అయితే మనము అద్దంలో చూసుకొని ఆ అద్దంలో ఉన్నటువంటి మన శరీరము ఆకృతి కానీ, మన ముఖాకృతి కానీ మనకు అన్నీ చూపిస్తుందో, ఈ ఆసనాలు కూడా మనకు శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యకరమైనటువంటి లక్షణాలను తొలగిస్తుంది, మనకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ యోగా ఆసనాలు, యోగా అంటే యోగా అనేది మనము ఎలాంటి యోగ శ్వాస ద్వారా చేస్తాం. కాబట్టి ఈ యోగాసనం అనేది మనకు మన శరీరాన్ని కానీ, మన యొక్క మనస్సును కానీ ఉత్తేజపరుస్తుంది. అందులో ఈ సర్వాంగాసనం, సర్వ అంగము అంటే మన లోన ఉన్నటువంటి అన్ని అవయవాలు మనకు ఉత్తేజపరుస్తుంది. సో వెలకిల పడుకొని ఒక ఫస్ట్ ఎడమ కాళ్ళను పైకి లేపి దాన్ని మోకాల వద్ద ఉంచకుండా కొద్దిగా నేను ఆసనంలో చూపించినట్టు మీకు చూపిస్తుంటాను, చూడండి. సో ఈ ఆసనం యొక్క ప్రయోజనాలు ఏంటంటే, మనకు ఏదైతే విలకిలా పడుకొని చేయడం వల్ల 90 డిగ్రీల మన శరీరాన్ని పైకి లిఫ్ట్ చేస్తాము. సో చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ గొంతు దగ్గర మన ఒత్తిడి జరిగి మనకు ఉన్నటువంటి థైరాయిడ్ సమస్య కానీ, థైరాయిడ్ అనేది చాలా మనకు కొందరికి థైరాయిడ్ వల్ల శరీర ఆకృతి ఆగిపోతుంది. తర్వాత ఈ థైరాయిడ్ వల్ల ఎంతో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ ఏంటంటే, మనకు ఈ రక్త ప్రసరణ అనేది థైరాయిడ్కు మంచి జరిగి, దాని యొక్క వృద్ధి జరిగి మనకు మంచిని ప్రసాదిస్తుంది. కాబట్టి అయితే మగవాళ్ళకు, ఆడవాళ్ళకు ఉన్నటువంటి సెక్సువల్ ఇబ్బందులు కూడా మనకు దూరం చేస్తుంది. అయితే ఈ సెక్సువల్ ఇబ్బందులు ఏంటంటే, మన అవయవాలకు, సెక్సువల్ సంబంధించినటువంటి అవయవాలకు మనకు సమృద్ధిగా రక్త ప్రసరణ జరిగి మనకు ఈ స్త్రీ యొక్క అండాలు విడుదల కావడానికి కూడా ఈ ఆసనం అనేది చాలా మనకు తోడ్పడుతుంది. అయితే ఆరోగ్యకరమైనటువంటి ఈ ఆసనాన్ని మీరు చూడండి, నేను మీకు చూపిస్తాను. సో మెయిన్గా ఈ థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు, ఈ థైరాయిడ్ అనేది మీకు తొలగిస్తుంది. అంటే థైరాయిడ్ సమస్య ఉన్న అధిక రక్త ప్రసరణ జరిగి ఆ రక్తాన్ని థైరాయిడ్ వృద్ధి చెందకుండా మీకు చూపిస్తుంది. చూడండి. ఫస్ట్ వెలకిల పడుకోవాలి. వెలకిల పడుకున్న తర్వాత ఫస్ట్ మోకాల్ని పైకెత్తి, ఎడమ కాలు పైకెత్తండి. ఎత్తి ఇలా మన మడమ దగ్గర ఇలా మడమను ఇలా కొద్దిగా కదపండి. అయితే ఎక్కడ కాళ్ళు అనేది ఆడరాదు, ఓన్లీ మడమనే ఆడాలి. ఇది మళ్ళీ నిటారుగా కిందికి దించండి.
దించి నెక్స్ట్ మళ్ళొక కుడి కాలును పైకి ఎత్తండి. ఎత్తి దీన్ని మడమ దగ్గర అలా ఇలా ఆడించి సో దీన్ని కూడా కిందకి తిప్పి మనం ఏదైతే పవనముక్తాసనంలో ఉన్నట్టు ఆ ఆకృతికి మనం పవనముక్తాసనంలో ఉన్నట్టు మనం కూర్చుండి ఇలా కూర్చుండి. సో ఇలా కూర్చుంటుంది. కూర్చొని మోకాళ్ళను మోచేతులను కిందికి ఇలా వంచండి. సో ఇలా ఒక 2 అరచేతులను ఇట్లా లాక్ చేయండి. లాక్ చేసి ఇందులో మీ తలను ఉంచండి. సో ఇలా కాకుండా ఇలా మీరు మోచేతులను కింద ఉంచి మీ ఈ నడుమును పైకి లేపండి. పైకి వ్యక్తు అదే మీకు ఈ డిస్టెన్స్ తీసుకోండి. తీసుకొని మోచేతుల మీద మీ నడుము పైకి లేపండి. లేపి 90 డిగ్రీలు ఇలా ఆసనం వేసిన తర్వాత విరుద్ధ పక్షంగా యథాస్థితికి రండి. సో ఈ ఆసనము మినిమం ఒక 20 నిమిషాలు వేయడం వల్ల మీకు సకల అనారోగ్య సమస్యలు మీకు దూరం చేస్తుంది. మెయిన్గా థైరాయిడ్ అండ్ స్త్రీ పురుషుల యొక్క సెక్సువల్ సమస్యలకి ఇది చెక్ పెడుతుందండి. సో ప్లీజ్ మొత్తం వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ సపోర్ట్ వల్లనే నేను ఈ ఆసనాలను మీకు యోగాసనాలను
చూపించగలుగుతున్నాను. ఈ ఆసనాలు అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి. మన ఫుడ్ అయితే ఏదైతే ఉందో సాత్వికమైనటువంటి ఇంచుమించు మీరు శాకాహారం తీసుకోవడం వల్ల మీకు మీ ఆరోగ్యాన్ని కానీ అన్నీ కాపాడుకోవచ్చు. సాత్వికమైనటువంటి లక్షణాలు, సాత్వికమైనటువంటి ఆహారము, సాత్వికమైనటువంటి మన చర్యలే మనను ఈ జీవన వేదాన్ని, మన భారతీయ సంస్కృతిని మనము కాపాడుకోవాలి. ఓకే, ఈ ఆసనాల వల్ల మనకు మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటాము. ఓకే అండి, హ్యావ్ ఎ నైస్ డే. మీరు ఇలానే నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంత ఎదగడానికి ట్రై చేస్తాను. ఓకే, మీకు ఇంకా ఎన్నో ఆసనాల ద్వారా నేను పరిచయం మీకు దగ్గర అవుతాను. ఓకే, సో థ్యాంక్ యూ.